హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే రెసిపీ పుల్కాలు. ఎంతో సులభంగా చేసుకునే మృదువైన పుల్కాలను ఈజీగా ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. దీనికి కావాల్సింది ఒక కప్పు మైదా గోధుమ పిండి, ఒక కప్పు గోధుమ పిండిలోని చిటికెడు సాల్ట్, 1 స్పూన్ పెరుగు, 1/2 స్పూన్ నూనె వేసుకొని ఒకసారి పొడి పిండిని మనము కలుపుకోవాలి. పొడి పిండిని కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మనం దీన్ని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా చపాతీ పిండిలాగా కలుపుకున్న తర్వాత దీనిపైన మళ్ళీ కొంచెం ఆయిల్ అనేది వేసుకొని ప్రెస్ చేస్తూ మంచిగా పిండి ముద్దను మృదువుగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మనం కొంచెం కొంచెం తీసుకొని మనం వీటిని చిన్న చిన్న ఉండలుగా తాల్చుకోవాలి. మనం పిండి ముద్దను కొంచెం కొంచెం తీసి ఉండలుగా తాల్చుకున్న తర్వాత చపాతీ పీట తీసుకొని దీన్ని మనం పుల్కా సైజులో చేసుకోవాలి. పొడి పిండి చల్లుకుంటూ కొంచెం పుల్కాలాగా చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి చపాతీ పేనం అనేది వేడి చేసుకోవాలి. తర్వాత ఇంకో సైడు పుల్కాది పెట్టుకోవాలి. ఇలా మనము మందంగానే తాల్చుకోవాలి. పలసగా తాల్చుకుంటే మనకు పుల్కా అనేది పొంగదు కాబట్టి మందంగానే తాల్చుకున్న తర్వాత చపాతీ పేనం వేడైపోయిన తర్వాత దీన్ని రెండు వైపులా చపాతీ పేనం పైన రెండు వైపులా సగం కాల్చుకోవాలి. పూర్తిగా కాల్చకూడదు, సగంగా కాల్చుకోవాలి. తర్వాత నేరుగా పుల్కాలు పెట్టినాం కదా, నేరుగా మంట పైన వేసుకొని అటు ఇటు తిప్పుకోవాలి. అటు ఇటు తిప్పితే మనకు ఇట్లా మంచిగా మృదువుగా పొంగే పుల్కాలు అనేవి రెడీ అయిపోతాయి. చాలా సాఫ్ట్గా బాగా వస్తాయి. 2 సైడ్స్ మంచిగా కాల్చుకోవాలి. మంట పైన కాల్చుకుంటేనే మనకు పుల్కాలు అనేది రెడీ అయిపోతాయి. ఈ విధంగా మళ్ళీ ఇంకొక పుల్కా కాల్చుకుందాము. మనం తయారు చేసుకున్న పుల్కా అనేది కాల్చుకుందాము. మనం సగము పేనం పైన కాల్చుకున్న తర్వాత దీనిపైన పుల్కా మనం నేరుగా మంట పైన వేస్తే మనకి ఇట్లా పుల్కా అనేది మంచిగా పొంగుతుంది. ఎంతో టేస్టీ గల మృదువైన మెత్తటి పుల్కాలు అనేటివి రెడీ అయిపోయినాయి. ఓకేనా, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. బాయ్ ఫ్రెండ్స్, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకునే రెసిపీ.